నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డులను పేద ప్రజలకు అందించాలని కోరిన దుబాక నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. యజమానితో పాటు మరో 3 వ్యక్తులు దాడి. పటాన్చెరు పారిశ్రామిక వాడలో దుమారం రేపిన ఘటన. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మద్ది వీరారెడ్డి ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై బొంతపల్లి గ్రామంలో గల హెచ్పీ పెట్రోల్ బంక్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మద్ది వీరారెడ్డి ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంపుపై బొంతపల్లి గ్రామంలో గల హెచ్పీ పెట్రోల్ బంక్లో ధర్నా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిన్నారం మండల్ ఎంపీపీ రవీందర్ గౌడ్, సీనియర్ నాయకులు సోలక్పల్లి లాయర్ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏఐసీసీ పిలుపు మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి సరికాదని మండిపడ్డారు. అన్యక్రాంతంగా ఇలా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల సామాన్యుల పరిస్థితి ఏమిటని వారు ప్రభుత్వాలను ప్రశ్నించారు. పెట్రోల్ ధరలపై రెండింతలు పెంచడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కేవలం 5 నుంచి 10 పైసలు పెంచితేనే ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టిన ఈ ప్రభుత్వాలు ఎట్టి ధరల పెంపు, మొండి వైఖరికి సరైన సమాధానం తెలపాలని డిమాండ్ చేశారు. వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకపోతే దేశవ్యాప్తంగా భారీ ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మద్ది వీరారెడ్డి, దోమడుగు గ్రామ ఎంపీటీసీ గోవర్ధన్ గౌడ్, దోమడుగు గ్రామ విలేజ్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, అన్నారం గ్రామ సీనియర్ నాయకులు ప్రతాప్ రెడ్డి, సీనియర్ నాయకులు కావలి శంకర్ యాదవ్, పుట్టా నరసింగారావు, మైపాల్ రెడ్డి, మల్లేష్, గ్రామ వార్డు సభ్యుడు వినోద్, కేఎస్జీ యువసేన సభ్యుడు సుధాకర్, కానుకుంట గ్రామ అధ్యక్షుడు వెంకటేష్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. మన ఏఐసీసీ పిలుపు మేరకు ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ పెట్రోల్ మీద, అదేవిధంగా డీజిల్ మీద, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ మీద ఈ యొక్క రేట్లు పెంచడం జరిగిందో దాని మీద కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గుమ్మడిదల మండల శాఖ అధ్యక్షుడు వీరారెడ్డి గారి ఆధ్వర్యంలో నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజలు అందరూ గమనించాలి, మనం అందరం కరోనాతో కొట్టుమిట్టాడుతున్న ఈ సమయంలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం దాదాపు 100 రూపాయలు పెట్రోల్ డీజిల్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? అచ్చాదీన్ సచ్చాదీన్ అంటే ఎక్కడ వెళ్ళిపోతుంది భారతదేశం? ఇక్కడ వెళ్ళిపోతుంది ఆ భారతదేశం. రేట్లు ఇదే విధంగా మీరు పెంచుకుంటూ పోతే ఎక్కడ వెళ్ళిపోతున్నది అర్థం చేసుకోవాల్సిన. ఒక్కొక్కరు దాదాపు 10 లక్షల రూపాయలు హాస్పిటల్లో ఈ రోజు కట్టడం జరుగుతున్నది. ఇంత ఘోరమైన పరిస్థితి ఉన్నప్పుడు కూడా మీరు ఈ యొక్క పెట్రోల్ మీద, గ్యాస్ మీద, అదేవిధంగా డీజిల్ మీద రేట్లు పెంచడం ఎంతవరకు సమంజసం? అందరికి తెలుసు అసలు పెట్రోల్ డీజిల్ రేటు మాత్రం, క్రూడ్ ఆయిల్ రేటు మాత్రం 30 రూపాయలు, అసలు రేటు 38 రూపాయలు. మన స్టేట్ గవర్నమెంట్ వచ్చి 25 రూపాయలు ట్యాక్స్ వేస్తుంది, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి 35 రూపాయలు ట్యాక్స్ వేస్తుంది. అంటే ఇది మొత్తం నకిలీ ఆధార్ కార్డు సృష్టించి, డాక్యుమెంట్ సృష్టించి కోట్లాది రూపాయలు విలువ చేసే వ్యవసాయ భూమిని హస్తగతం చేసుకోవాలనుకున్న ప్రభుత్వాన్ని పటాన్చెరు పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని బానూరు సర్వే నంబర్ 497లో తోట హనుమంతరావు పేరు మీద 20 గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఆయన డిఆర్డీఏలో శాస్త్రవేత్తగా పనిచేసి 2019లో మృతి చెందారు. ఆయన భార్య తోట కనకదుర్గ తన పేరు మీద ఉన్న సదరు వ్యవసాయ భూమిని తన పేరు మీదుగా పోతి మార్పిడి చేయాలని పటాన్చెరు మండల రెవెన్యూ తహసీల్దార్కు ఆర్జీ పెట్టుకుంది.
అయితే అంతకుముందే తోట హనుమంతరావు పేరు మీద ధరణి పోర్టల్లో పోతి మార్పు కోసం దరఖాస్తు రావడంతో అనుమానం వచ్చిన తహసీల్దార్ మహిపాల్ రెడ్డి పటాన్చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు వ్యవహారంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఈ మోసానికి పాల్పడిన సూత్రధారి కీలక నిందితుడు దుర్గం వెంకటేష్ తాను చేసే ఆధార్ కార్డులో హనుమంతరావు కొరకు మార్ఫింగ్లో ఆధార్ కార్డుకు కీలు బొమ్మగా ఉపయోగించిన చోట్పల్కు చెందిన గుర్రం పాండును వాడుకున్న ప్రమేయాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఆధార్ కార్డును, కీలక పత్రాలను, నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి కోట్ల రూపాయల వ్యవసాయ భూమిని హస్తగతం చేసుకోవాలనుకున్న బానూరు గ్రామానికి చెందిన దుర్గం వెంకటేష్ను పటాన్చెరు పోలీసులు అదుపులోనికి తీసుకొని రిమాండ్కు తరలించినట్టు సిఐ వేణుగోపాల్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. ఏడుంటారు? ఏమైంది అసలు? ఏం జరిగింది? పేపర్ సైడ్ మీద వస్తే ఎస్ఐ గారి దగ్గర పోయినాం. మా పేరు మీద వచ్చింది సార్. ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఫోన్ చేస్తే రేపు పోలే అంటే నేను వచ్చినాము. నేను అడిగి నాకే సంగతి తెలియదు సార్ అది అని చెప్పి. మీకు ఎవరు చేయమని చెప్పారు అట్లా? మీ కార్డు, ఆధార్ కార్డు చేంజ్ ఇప్పుడు వెంకటేష్ అంటే ఉందిగా. ఎవరు? ఎక్కడైనా ఇక్కడ బానూరు అన్నట్టు కొద్దిగా బంధువు అన్నట్టు. ఆయన ఉండేది ఆయన ఉండేది చెప్పండి. వచ్చేది సార్ వచ్చినాడు కలిసిపోయింది. తర్వాత మళ్ళీ ఒక 20 నెలల తర్వాత మళ్ళీ ఒకసారి మా నాతో మామూలు అయితే నాకు చెప్పే ప్లాట్ చేసి ఎక్స్చేంజ్ చేసాం. మళ్ళీ ప్లాట్లు అమ్ముకుంటే 20,000, 10,000, 30,000 ఈ పెన్షన్ వస్తుందంటే వస్తుంది. ఈ పెన్షన్ ఎక్కడ 2,000 వస్తాయి. ఆధార్ కార్డు అంటే ఆధార్ కార్డు తెలియదు, ఆ సంగతి తెలియదు సార్. మేము వచ్చినామంటే ఆయన ఎవరు ఒకసారి వచ్చిపోయింది, మళ్ళీ ఒకసారి వచ్చింది, ఇంకా మళ్ళీ రాలేదు. మరి నీకు డబ్బులు ఇచ్చిండు ఆయన? డబ్బులు నాకేం సార్, పని చేసుకుంటాను డబ్బులు. మరి ఏం ఆశ చెప్పిండు? మరి నాకు ఏ ఆశ ఇదే ఏ ప్లాట్లాగా అమ్మితే అందులో మీకు పింఛన్లకు ఇస్తాను అనుకోండి. ఆధార్ కార్డు అంటే ఆధార్ కార్డు తండ్రి తీసుకెళ్ళి తండ్రి తీసుకెళ్తే నాకు జ్ఞాపకం రాలేదు. నేను వచ్చినా చెప్తూ కానీ నేను జ్ఞాపకం రాలేదు. కాకపోతే రాలే వచ్చిన తర్వాత ఇక మళ్ళీ తర్వాత 2 నెలల తర్వాత నార్కెట్ తీసి అడిగి అడగలే వచ్చి మామ అది రాలేదు, ఇలా నార్కెట్ ఫ్లాట్ కదా అంటే సరే అన్న. ఉదయం వచ్చింది 9 గంటలకు తీసుకెళ్ళి వచ్చి మళ్ళీ ఇచ్చి ఇక మళ్ళీ రాలేదు. ఎన్ని రోజుల క్రితం ఇది? ఒక 2 నెలలు 3 నెలలు కావచ్చు. ఎవరెవరు వచ్చారు? ఇక్కడే ఎవరు? పటాన్చెరు తహసీల్దార్ మహిపాల్ రెడ్డి గారు మాకు ఒక కంప్లైంట్ పంపడం జరిగింది. దానిలో బానూరులో శివారులో ఒక 20 గుంటల భూమికి సంబంధించి, వ్యవసాయ భూమికి సంబంధించి ధరణి పోర్టల్లో రికార్డు ఎక్కించడానికి గాను తోట హనుమంతరావు అనే పేరు మీద ఒక అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. అది వాళ్ళు ప్రాసెస్లో ఉండగా తోట కనకదుర్గ అనే ఒక ఆమె తాను తోట హనుమంతరావు యొక్క భార్యని, తోట హనుమంతరావు 2019లో చనిపోయాడు, ఆమె పేరు మీద పోతి మార్పిడి కోసం ఒక అప్లికేషన్ అర్జీ పెట్టుకోవడం జరిగింది. రెవెన్యూ ఆఫీషియల్స్ ఒకటే అంశం సంబంధించి 2 అర్జీలు రావడంతో దాని మీద కొంత విచారణ, ప్రిలిమినరీ విచారణ చేయడం జరిగింది. ప్రిలిమినరీ ఎంక్వైరీ రెవెన్యూ ఆఫీషియల్స్ ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళు గ్రహించింది ఏంటంటే తోట హనుమంతరావు పేరు మీద ఎవరైతే అప్లికేషన్ పెట్టారో అది ఫేక్గా గమనించారు. అది ఎక్కడి నుంచి వచ్చింది ఏంది అని వాళ్ళు కొంత స్టడీ చేస్తే వాళ్ళు ఏం చేశారు, సివిల్ సప్లైస్ డేటాబేస్లో సెర్చ్ చేస్తే ఎవరో ఒక గుర్రం పాండు అని చెప్పేసి చౌటుప్పలకు సంబంధించిన ఏరియాకి సంబంధించిన ఒక అతన్ని ఐడెంటిఫై చేశారు పేరు. దాని మీద గుర్రం పాండు పేరు మీద మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే ప్రకారంగా మేము కేసు నమోదు చేయడం జరిగింది. దానిలో పరిశోధన భాగంగా క్రైమ్ చేయగారు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అయితే వివరాల్లోకి పోతే విషయం తెలిసింది ఏంటంటే మొత్తం గుర్రం పాండుని మనం ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసాం. ఆ స్టేట్మెంట్లో ఆయన యొక్క బంధువు
దుర్గం వెంకటేష్ పద్మశాలి. ఈయన ఈజ్ నేటివ్ ఆఫ్ బానూరు విలేజ్. ఈయన మార్చి నెలలో ఒకసారి పాండ్ దగ్గరికి పోయి చౌటుప్పల్ ఏరియా పోయి ఈయన మీకు పెన్షన్ వస్తుంది, నేను ఇప్పిస్తా, ఆధార్ కార్డు కొంచెం తీసుకొని అంటే ఈయన నమ్మి చండూరుకి ఆధార్ కార్డు తీసుకొని పోయాడు. చండూరులో ఒక ఇంటర్నెట్ సెంటర్లో అక్కడ దీనికి సంబంధించి పేరు తోట హనుమంతరావుగా నమోదు చేశారు. ఆయన తెలియదు గుర్రంపాండ్కి తోట హనుమంతరావు. ఆ ఫోన్ నెంబర్ కూడా మార్పిడి చేయడం జరిగింది. గుర్రంపాండు ఫోన్ నెంబర్ తీసేసి ఆధార్ కార్డు లింక్ ఉంటుంది, అది తీసేసి ఫోన్ నెంబరు ఈయన ఫోన్ నెంబరు కనెక్ట్ తీసుకోవడం జరిగింది. లింక్ దుర్గం వెంకటేష్ ఆయన నెంబర్ ఇచ్చుకోవడం జరిగింది. ఇంకా ఎవ్రీ టైము ఆయనదే పాస్వర్డ్ వస్తుంది, ఆయనకే వస్తుంది, ఓటీపీ ఆయనకే వస్తుంది, పాస్వర్డ్ ఆయనకే వస్తుంది. కాబట్టి ఈయనకు యాక్సెస్ చేసుకున్నాడు. దాన్ని కొన్ని రోజుల తర్వాత డౌన్లోడ్ చేసుకుంది. అదేవిధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ధరణి పోర్టల్ అప్లోడ్ కోసం ఆన్లైన్ సెంటర్ నుంచి దాన్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఒక పేపర్ ఇదే ఆధార్ కార్డుతో వాడుతూ పెట్టి అప్లికేషన్ పెట్టడం జరిగింది. అది తాను ఈరోజు అదుపులో తీసుకోవడం జరిగింది. విచారిస్తే మొత్తం వివరాలు సొంతంగా స్వయంగా ఎవరు లేదు. అసలు గుర్రంపాండు కూడా ఇందులో ఒక విక్టిమ్గా మేము భావిస్తున్నాం. కాకుంటే ఈ ఆధార్లో ఇది ఆన్లైన్ సెంటర్లో ఇంటర్నెట్ సెంటర్లో ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం, ఎట్లా మార్చారు, దానికి గైడ్లైన్స్ కూడా మేము ఆధార్ వాళ్ళ నుంచి తీసుకుంటాం. అసలు చేయవచ్చా చేయదు అని దాని మీద ఫర్దర్గా మళ్ళీ విచారణ ఫర్దర్ చేసి ఇప్పుడైతే ఇతన్ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ చేస్తున్నాం. అంటే గతంలో ఇతను అయితే ఏం లేదు, ఇతను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు. ప్లాట్లు చిన్న చిన్న ప్లాట్లు అమ్ముకోవడం. ఈ భూమి అక్కడ ఖాళీగా కనపడుతుంది చాలా సంవత్సరాలు. ఓ కేసు విషయంలో సామాన్లు ఇవ్వడానికి వచ్చిన హోంగార్డుపై ఓ ఫ్యాక్టరీ యజమానితో పాటు మరో 3 వ్యక్తులు దాడి చేయడం పటాన్చెరు పారిశ్రామిక వాడలో దుమారం రేపింది. దాడికి పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. సంగారెడ్డి పటాన్చెరులో అంబే ఇంటీరియర్ కంపెనీ యజమానికి సామాన్లు ఇవ్వడానికి వచ్చిన బాచుపల్లి పోలీస్ స్టేషన్కు చెందిన హోంగార్డ్ కనకయ్యపై సదరు కంపెనీ యజమాని దేవిసింగ్, పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు దాడి చేసినారు. యజమానికి హోంగార్డ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో దాడికి పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న పటాన్చెరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టగా దాడికి పాల్పడారని, తాను పోలీసులను చెబుతున్నా వినకుండా తన ఐడి కార్డు, ఫోన్ను విసిరికొట్టి దాడి చేశారని పటాన్చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోనికి దిగిన సిఐ వేణుగోపాల్ రెడ్డి, దేవీలాల్తో పాటు దాడికి పాల్పడిన అతని అనుచరులను అదుపులోనికి తీసుకుని విచారించి కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన వారిని రిమాండ్కు తరలించామని పటాన్చెరు సిఐ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. సుమారు 9:45, 10 గంటల ప్రాంతంలో మోయల కనకయ్య హోంగార్డు, వాజ్పల్లి హోంగార్డు పటాన్చెరుకు విధి నిర్వర్తనం నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది. ఒక కేసులో నోటీస్ సర్వ్ చేయడానికి అంబే ఎంటర్ప్రైజెస్ అనే ఒక ఫర్నిచర్ షాప్కు రావడం జరిగింది. ఆ క్రమంలో నోటీస్ సర్వ్ చేసే క్రమంలో దాని ఓనర్ దేవీలాల్ గుప్తా, నువ్వెవరు కానిస్టేబుల్ అయితే నాకేందని చెప్పేసి అతన్ని మ్యాన్ హ్యాండిల్ చేసి కొట్టడం జరిగింది. దాంతో అక్కడున్న ఎంప్లాయీస్ కూడా ఇంకో 4 ఎంప్లాయీస్, 3 ఎంప్లాయీస్, ఇంకో 3 ఎంప్లాయీస్ కూడా వచ్చి కట్టెతోటి దాన్ని కొట్టి ఓ రూమ్లో బంధించడం జరిగింది. లాక్కెళ్ళి రూమ్లో బంధించడం జరిగింది. అది ఇమీడియట్లీ మనకి పోలీస్ పటాన్చెరుకి బాచుపల్లి పోలీస్ ద్వారా ఫోన్ కాల్ రాగా ఎస్ఐస్ సిబ్బంది అందరూ పోయి రెస్క్యూ చేసి తీసుకొని రావడం జరిగింది. ఈ విషయంలో ఆ హోంగార్డ్ తోటి కంప్లైంట్ తీసుకొని ఇప్పుడు కేసు నమోదు చేసినాము. అతన్ని వాళ్ళ నలుగురిని కూడా ఈరోజు రిమాండ్ చేసి కోర్టులో ప్రకటించారు. అంటే వీళ్ళు ఎక్కడ వాళ్ళు, వీళ్ళకైనా చరిత్ర ఉందా? వీళ్ళు కంపెనీ ఓనర్ దేవిలాల్. అంటే కంపెనీ కొత్తగా పెట్టాడు సమాచారం వస్తుంది సార్. దేవిలాల్ ఈ ప్రాంతంలో కొత్తగా గుప్తా అనే కంపెనీ నడుపుతున్నాడు. అది ఫర్నిచర్ కంపెనీ, ఇంటీరియర్కి సంబంధించిన కంపెనీ. ఎప్పటి నుంచి ఉందో నేను రాకుండా ఫర్నిచర్ కంపెనీ. ए भैया छोड़ो। अरे अरे ऐसा कैसा कर रहा है?
भैया अरे अरे ऐसे कैसे कर भैया होते भैया होते बहुत अच्छा बदलू भाई तुम्हारे को गाली दिया मेरा गला कैसे पकड़ा अरे 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 ये क्या कर रहे हैं यार नहीं छोड़ दो अभी आएगा ना आया नहीं नहीं मारती है तुम नहीं 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 करने का पुलिस वाला अरे अरे नहीं करने का अरे नहीं यार अरे चुपचाप अरे क्या करेगा नहीं नहीं आप निकल जाएगा हम निकल जाएगा भाई आज अरे नहीं नहीं भैया नहीं 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 अरे नहीं नहीं हम निकल जाएगा हाँ भाई हम निकल जाएगा ठीक है अरे भाई हम निकल जाएगा पुलिस को देते भाई हम निकल जाएगा बोल रहा बैग में कितना पैसा होता है तुम्हारे मालूम है? भाई हम निकल जाएगा ठीक है ऊपर से बैग कैसे छीन रहा? हम छोड़ के जाएगा ठीक है हम निकल जाएगा तुम रोड के ऊपर से बैग कैसे छीन रहा? भैया पुलिस बुलाओ भाई। अरे नहीं नहीं अरे नहीं यार तुम गला कैसे पकड़ा ये बता। बोल 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 तुम गला कैसे पकड़ा बोल। तुम बैग कैसे छीना बोल। शांति से बैठ जा बहुत मारते। शांति से बैठ जा बहुत मारते नहीं तो। गला कैसे तुम गला कैसे पकड़ा एक बार फोटो निकाल हम तेरे को भाई क्या बोल रहा हूँ चोर दिख रहे क्या। कौन बोला तुम चोरी नीचे बैठ जा। सुनो ज्यादा होता तुमको तुम नीचे बैठ। एक बार सुनो अरे हम गला कैसे पकड़ा कौन पकड़ा पकड़ा अरे मेरे को पकड़ तुम के बैग छीन रहा था ना बैग कटा मेरे को किडनैप करके गाड़ी में डाल रहा था तू। में डाल रहे तू भोसड़ी के वो किडनैप करता चोर बे? दिख रहे तेरे को। औकात क्या है घर पे आके गाड़ी मस्ती करता कौन सा घर बैठ के ये अरे मैं कौन है ये मिलन मैं हूँ भैया मेरे को पकड़ के तू लेके जाता मेरे को पकड़ के ले जाता तू मेरे एवरो दाढ़कारी वेरो अरे बैठ ए जल्दी रा बड़ा जल्दी बैठ दीजिए ठीक है రౌడీ అను बरोबरी నువ్వే बरोबरी వచ్చిన పీకనీకి ఇది పీకన్ के पीकन के కేంద్రంలో బీజేపీ పార్టీ పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచినందుకు నిరసనగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు బోధన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బోధన్ ఓల్డ్ బస్టాండ్ వద్ద ఉన్న హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద ధర్నా కార్యక్రమం చేశారు. కేంద్రంలో బీజేపీ పార్టీ పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచినందుకు నిరసనగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు బోధన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బోధన్ ఓల్డ్ బస్టాండ్ వద్ద ఉన్న హెచ్పీ పెట్రోల్ బంకు దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించినారు. వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. లీడ్ బై పాషా మోహినుద్దీన్ కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బోధన్ మరియు 20 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. అంతా ప్రశాంతంగా ఉంది. జనసేన రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో 6వ రోజు వరంగల్ శివనగర్ ప్రాంతంలోని నిరుపేద 20 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
జనసేవ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు 6వ రోజు వరంగల్ శివానగర్ ప్రాంతంలోని నిరుపేద 20 కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సొసైటీ గౌరవ అధ్యక్షులు ఆకారపు మోహన్ రావు, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ బొడ్డుపల్లి యాకాంబరణం, సొసైటీ ట్రెజరర్ బొడ్డుపల్లి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో నిరుపేద కుటుంబాలకు జనసేన రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా నిరుపేదలకు, చేనేత కార్మికులకు, వికలాంగులకు, మున్సిపాలిటీ కార్మికులకు వారికి చేస్తున్న నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ సొసైటీ ద్వారా స్వచ్ఛంద కార్యక్రమాలు ఇంకా నిర్వహిస్తామని తెలియజేస్తున్నామన్నారు. But now, yeah, make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి ఏర్పడిన తర్వాత పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డును పేద ప్రజలకు అందించాలని కోరారు. మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి ఏర్పడిన తర్వాత పెండింగ్ లో ఉన్న 44,62,454 మందికి రేషన్ కార్డు ఇవ్వాలని ప్రజల పక్షాన మేము అసెంబ్లీలో ప్రశ్నిస్తే ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించడం సంతోషం. 2 ఏళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్న వారితో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా రేషన్ కార్డులు అందించి పేద ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వం అన్నారు. ప్రజల పక్షాన, ఈ రాష్ట్ర ప్రజల పక్షాన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి, రాష్ట్ర కేబినెట్ కి చాలా సంవత్సరాల తర్వాత గత శాసనసభ సమావేశాల్లో దుబ్బాక నుంచి ఒక ప్రశ్నించే గొంతుగా నన్ను పంపించినటువంటి ప్రజల పక్షాన గత 2.5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలు దరఖాస్తు చేసుకుని పెండింగ్ లో ఉన్నటువంటి రేషన్ కార్డులను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి నిండు శాసనసభ వేదికగా, నాటి దుబ్బాక శాసనసభ్యునిగా ఆ రోజు నిండు శాసనసభలో అడిగిన రోజు ముఖ్యమంత్రి గారు స్పందించి మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో పెండింగ్ లో ఉన్నటువంటి 4,62,454 మంది పేదలకి రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నందుకు భారతీయ జనతా పార్టీ పేద ప్రజల పక్షాన అంత్యోదయ స్ఫూర్తితోటి కూపన్ కార్డు లేక గరీబోడు పడుతున్నటువంటి కష్టాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి భాజపా విజ్ఞప్తి మేరకు 2.5 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నటువంటి రేషన్ కార్డులను మంజూరు చేసినందుకు దుబ్బాక శాసనసభ్యునిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఒక చిన్న సవరణ రాష్ట్ర మంత్రివర్గం చేస్తే బాగుంటుందనేది నా విజ్ఞప్తి. 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద దరఖాస్తు చేసుకున్న వాళ్ళకే కాకుండా ఇప్పుడు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి రేషన్ కార్డు లేని వాళ్ళకి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు కాకుండా ఇప్పుడు కొత్తగా అవకాశం ఇచ్చి ఒక 15 రోజులు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించి అర్హులైనటువంటి నిరుపేదలకి కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ శాసనసభ్యునిగా మేము చేస్తున్నటువంటి ఈ విజ్ఞప్తిని 14వ తారీఖు రోజు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన జరగబోతున్నటువంటి పౌర సరఫరాల శాఖకు సంబంధించిన మంత్రివర్గ సబ్ కమిటీలో ఈ జిల్లా నుంచి కూడా మంత్రి హరీష్ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారైనా ఈ విషయాన్ని చర్చించి కొత్త రేషన్ కార్డులకి దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది తెలంగాణ పేద ప్రజల ఆకాంక్ష, తెలంగాణ పేద ప్రజలు కోరుకుంటున్నటువంటి అంశం. కాబట్టి పార్టీలు పక్కన పెట్టి కొత్త అప్లికేషన్స్ కూడా ఇన్వైట్ చేస్తే మీకు మరింత పేరు వస్తుంది అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్షంగా మేము చేస్తున్నటువంటి సూచన. చాలా సార్లు ముఖ్యమంత్రి, మంత్రులు అంటారు మేము మంచి పనులు చేస్తే కనబడతలేవా అని. మీరు కొత్త రేషన్ కార్డులు మేము అడిగిన రోజు నిండు శాసనసభలో ముఖ్యమంత్రి నోటి అబద్దం చెప్పించారు. ఆల్రెడీ రోజు ఇస్తున్నాం రేషన్ కార్డులని, కానీ అది అబద్దమని మీకు తెలిసి మా విజ్ఞప్తిని మన్నించి మంత్రివర్గ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇది భాజపా శ్రేణుల విజయం, తెలంగాణ పేద ప్రజల విజయంగా నేను భావిస్తా ఉన్నాను. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గంలో బానూరు గ్రామ పంచాయతీ పరిధిలో లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో జర్నలిస్టుల సమావేశం జరిగింది.
జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు మరచి జర్నలిస్టులను ప్రభుత్వం విస్మరించొద్దు. కార్యవర్గ సమావేశంలో టీజేయు నాయకులు తెలంగాణ జర్నలిస్టు యూనియన్ సంగారెడ్డి కార్యవర్గ సమావేశంలో పాల్గొని ప్రసంగించిన నేతలు. ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ వర్కింగ్ కమిటీ మెంబర్ పెదాపురం నరసింహ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం టీజేయు పోరాటం అమోఘమని, ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ కమిటీలో మద్దతు ఇచ్చిన ఘనత టీజేయుదే అన్నారు. చిన్న పెద్ద పత్రికలని తేడా లేకుండా జర్నలిస్టులందరినీ ప్రభుత్వం సమానంగా చూడాలని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చిన్న పత్రికలు, టీవీలు చాలా పోరాటం చేశారని అది మరవొద్దన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగిస్వామి ప్రభుత్వం జర్నలిస్టులకు అన్యాయం చేసిందని, కరోనా సమయంలో 200 మందికి పైగా జర్నలిస్టులు చనిపోయినా ప్రభుత్వం చలించలేదని, వారికి 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, 10 లక్షల రూపాయల హెల్త్ కార్డు ఇవ్వాలన్నారు. జర్నలిస్టులకు ఏ కష్టం వచ్చినా జర్నలిస్టులకు టీజేయు అండగా ఉంటుందన్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ భరత్ కుమార్ శర్మ అక్రిడేషన్ ఇవ్వలేని స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని, ఎంపానల్మెంట్ ఉన్న కొత్త అక్రిడేషన్ ఇవ్వలేదని, జర్నలిస్టులకు ఇచ్చిన హామీ ఒక్కటి అమలు చేయలేదన్నారు. మనం ఇందుకోసమా తెలంగాణ తెచ్చుకున్నదని బాధనిపిస్తుందన్నారు. కార్యక్రమం అనంతరం యూనియన్ గుర్తింపు కార్డులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డి అశోక్ జిల్లా అధ్యక్షులు, రమేష్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు రాజారావు, జి దశరథ్, మోహన్ రావు, మహిపాల్ రెడ్డి, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ కె అరుణ, అనిల్, శివ, పోచయ్య, డి యాదగిరి, జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి జర్నలిస్టుకు ఇబ్బందులు పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వం జర్నలిస్టులను ఇబ్బందులు పెట్టకుండా ప్రజల కోసం పనిచేస్తున్న ఈ జర్నలిస్టులకు అండగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని, ఒకవేళ అండగా ఉండనిచో ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్టే ఈ ప్రభుత్వంపై పోరాడేందుకు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, జర్నలిస్టులకు అండగా ఉండి జర్నలిస్టులను రక్షించుకునే బాధ్యత తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్గా మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి జర్నలిస్టుకు ఈ విధంగా హామీ ఇస్తూ రాబోయే రోజుల్లో జర్నలిస్టులకు మంచి రోజులు వస్తాయని, మనం అందరం ఐక్యంగా ఉండవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. తీర్మానాలు చేయడం జరిగింది. ఈరోజు చనిపోయిన జర్నలిస్టులకు 25 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు, అలాగే అనారోగ్యం పాలైన వారికి 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని టీజేయు అక్రిడేషన్ కమిటీ తీర్మానించాలని ఐఎన్పిఆర్ ద్వారా వచ్చిన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాము. టీజేయు ఆధ్వర్యంలో మరియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఈ కరోనా నేపథ్యంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి నెలకు కనీసము ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఈ జర్నలిస్టు కుటుంబాలను ఆదుకునే విధంగా ప్రభుత్వము తగిన చర్య తీసుకొని వారికి నెలకు 10,000 వరకు మాకు జీతాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మా యూనియన్ తరఫున కోరుచు ఈ కార్యక్రమాన్ని తీర్మానించడం జరిగింది. ఆ పైన మా జర్నలిస్టు సమస్యలు ఏ యూనియన్లో ఉండగానే జర్నలిస్టులే ఈ జర్నలిస్టులను ఆదుకునే విధంగా మరియు టీకాల విషయంలో కానీ ప్రతి విషయంలో నిర్లక్ష్యం చేస్తున్న వారి పట్ల ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసి ప్రతి ఒక్క జర్నలిస్టుకు న్యాయం చేయాలని ఈ తెలంగాణ జర్నలిస్టు జిల్లా అధ్యక్షుడిగా కోరడమైనది. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షానికి బాన్స్వాడ మినీ ట్యాంక్ బండ్ కట్ట కృంగిపోయింది. అధికారులు 15 రోజుల క్రితమే అభివృద్ధి పనుల కోసం చెరువు నీరు ఖాళీ చేయించారు. నీరు ఖాళీ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. 2 ఏళ్ల క్రితమే 6 కోట్ల వ్యయంతో ట్యాంక్ బండ్ నిర్మాణం చేపట్టారు అధికారులు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డులను పేద ప్రజలకు అందించాలని కోరిన దుబాక నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. తో పాటు మరో 3 వ్యక్తులు దాడి. పటాన్చెరు పారిశ్రామిక వాడలో దుమారం రేపిన ఘటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.